హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా? నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయింది. అది ఎలాగయిందో చెప్తాను. ఎవరి వల్ల అయింది కూడా చెప్తాను. నేనైతే మూడోసారి కూడా మోనిటైజేషన్ చేశాను. కాలేదు. వదిలేసిన ఇంకా. వదిలేసిన ఛానలే వదిలేసిన కదా! ఏం చేయాలి అనేసి గమ్మున ఉండిపోయిన. ఎందుకు దాని గురించి ఆలోచించడం అనేసి. ఆ తర్వాత 4 నెలల క్రితం అమ్మంతమ్ముడు పరిచయమయ్యాడు. పరిచయమయ్యి, "అక్క నీ పాత ఛానల్ ఏమైంది? ఒకసారి అక్క నేను చూస్తాను" అని చెప్పాడు. ఆ తర్వాత అమ్మంతమ్ముడు లాగిన్ అయినాడు. అవన్నీ ఏమేం ప్రాబ్లం ఉండేది, ఏమి మొత్తం లైవ్‌లో అంతా చెక్ చేశాడు. చెక్ చేసి మళ్ళా ఆ తర్వాత చాలా కష్టపడి లైవ్‌లు పెట్టి చేశాడు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. పాపం నేను కూడా వద్దు తమ్ముడు, ఆ ఛానల్ వస్తుందో రాదో, నువ్వెందుకు కష్టపడుతున్నావో వద్దు, వదిలేసి అనే చెప్పాను. పనికిరాని ఛానల్ తమ్ముడు, వదిలేయి అనే చెప్పాను నేను. కానీ తమ్ముడు వదలకన్నా లైవ్లు పెట్టాడు, మోనిటైజేషన్ అయితే చేశాడు. చాలా చాలా థ్యాంక్స్ తమ్ముడు. నేనైతే ఆ ఛానల్ రాదనుకున్నాను, రాదు రాబోదు కూడా, ఇంకెందుకు ఆ ఛానల్ గురించి అనేసి వదిలేశాను. నువ్వైతే లైవ్లు పెట్టి చాలా కష్టపడి, నైట్ కూడా లైవ్లు పెట్టి చాలా కష్టపడావు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ అయితే చెప్పకూడదు, నాకు చెప్పాలనిపించింది చెప్తాను. ఎవరు తమ్ముళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పరు, నేనైతే చెప్పాలనిపించింది చెప్తాను. సరేనా అమ్మ తమ్ముడు? ఇంకా ఇలాంటి తెలియని వాళ్ళకు ఎంతోమందికి అయితే నువ్వు సపోర్ట్గా నిలబడాలా. సరేనా అమ్మ తమ్ముడు? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అది ఎప్పుడు మనకు మోనిటైజేషన్ రిజల్ట్ కూడా వచ్చింది, మన ఇద్దరం కాల్ మాట్లాడుకుంటా ఉంటే వచ్చింది. నువ్వు అబ్బా రమక్క అన్నావు చూడు, అప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నువ్వు సంతోషించావు. రిజల్ట్ అయితే వచ్చింది అక్క, మోనిటైజేషన్ అయిపోయింది. ఆ మాటని ఫోన్లో మన ఇద్దరం మాట్లాడుకుంటా ఉంటేనే చెప్పినావు. మళ్ళీ అరీఫతో కూడా అన్నావు, అరీఫా అయిపోయింది చూడు ఆ మాట అనేసి అరీఫతో కూడా చెప్పావు. అరీఫా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అమన్ తమ్ముడు. ఇలాగే ఎంతోమందికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా కానీ ఆ ఛానల్ మోనిటైజేషన్ అయిపోయిందని చెప్పేసి వదలకన్నా మళ్ళా లైవ్లు పెట్టక్క, ఎందుకు లైవ్లు పెట్టకుండా ఉండవని చెప్పేసి చెప్తాను. ఖచ్చితంగా లైవ్లు పెడతాను. అప్పుడు నాకు నెట్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి లైవ్లు అయితే పెట్టలేదు. చాలా లేట్గా అయితే వీడియో పెడతాను. ఎందుకంటే నేను మస్కట్ స్టోర్ విన్నాము, ఇంకా అక్కడ నాకు నెట్ లేదు, 2 GB వేయించుకున్నాము. ఇంకా లైవ్లు పెట్టలేం కదా, కాబట్టి అయితే పెట్టలేదు. ఎవరు తక్కువ అంచనైతే వేసుకోవద్దండి. ఎవరెవరు టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. నా టాలెంట్ నాకుంటుంది, మీ టాలెంట్ మీకుంటుంది, ఎవరెవరిది వాళ్ళకు ఉంటుంది. ఎవరిని కూడా కానీ తక్కువ అంచనైతే వేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.